మీకు ముందు నడిచిన పరిశుద్ధులు, ప్రవక్తలు, వారి శ్రమానుభవమును, వారి ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఇంతకన్నా కమ్మని మాట ఎవరు చెప్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి మనకి చెప్పాడు. కానీ బాగుపడి సలహాలు ఎవడెత్తాడు సార్ భూమి మీద? అందరు రెచ్చగొట్టి మనల్ని ఉచ్చులో ఇరికించేసి పతనం అయిపోతే నవ్వే వాళ్ళే ఉంటారు భూమి మీద. ఎవడు నిజంగా మనం బాగుపడాలని కోరుకునేవాడు భూమి మీద? ఎవడున్నాడో? ఒట్టిదే అంత దొంగ ప్రేమలే, మాయి ప్రేమలే, స్వప్రయోజనం లేకుండా ఎవడో. నిన్న ఒక షాట్ పెట్టాడు, ఒక నాకు బొర తిరిగిపోయింది. నక్క రోడ్డు పక్కన ఆకలితో నుంచుంటే ఓ చిన్నపిల్ల, రాత్రి చూసిన షాట్ అది, నేను పొరపిచ్చకపోయింది. ఒక చికెన్ ముక్క వేస్తే చూసి వాసన చూసి తినలా. నక్క చికెన్ ముక్క తినపోవటం ఏంటి? అది ఏదో ఎత్తేస్తుంది, దుర్మార్గమైంది. బుట్టపిల్లకి ఏం తెలుసు? సరిపోలేదేమో దానికని చెప్పి పెద్ద ముక్క వేసింది. దాని కూడా ఇలా పట్టుకుని వదిలేసింది. ఏంటి అంటే దగ్గరికి వచ్చి ఇలా వాసన దగ్గరికి వస్తుంది నక్క. అయ్యో దీనికి తిండి అక్కర్లేదు నేనంటే ప్రేమ అనుకొని ఆ బిడ్డ చెయ్యి చాపగానే చేయి పట్టేసుకుంది. దానికి చిన్నపిల్ల వేసే చికెన్ చాలదు, ఈ పిల్లని మొత్తం తినేద్దాం ప్లాన్ వేసింది అది. లోకంలో ఎవడైనా అలాంటివాడే. నేను పరిశుద్ధులని గురించి నేను మాట్లాడలేదు, లోకం తీరు చెప్తున్నాను. నీకు ఒక ముక్కేద్దామని వచ్చి కాదు, నిన్ను తినేస్తాకు వచ్చిన వాడు. నక్కలు తెలిసి అత్తలేదు నీకు. ప్రతి సహోదరుడు తొంతరగొట్టే తన సొంత సహోదరుని కొంప ముంచును అన్న పరిస్థితి ఉందని చెప్తుంది వాక్యం. నమ్మదగిన వాడు కాదు. ప్రేమగల తండ్రి పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, పరిశుద్ధుల శ్రమానుభవమును, ఓపికను మాదిరిగా పెట్టుకో. ఎంత చక్కని మాట కదా, ఎంత మంచి మాట కదా. ఇంకా ముగింపులో అంటాడు, మీరు యోబును గురించి విన్నారు కదా, అతడి సహనం గురించి విన్నారు కదా. అతడు కరుణా జాలి కలిగిన వాడు. కొత్త నిబంధనలో సంఘానికి అపోస్తలుడు యాకోబు అంటాడు, యోబు గురించి విన్నారా? అతని సహనమే అతని విజయ రహస్యం. ఓపిక పట్టండిరా. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక నేను కొన్ని నిన్ను కాపాడుతాను. ఈ సంవత్సరం అంతా మన బ్రతుకంతా దేవుని అద్భుతమైన కాపుదల మన ప్రాణాత్మ దేహములకు పుష్కలంగా లభించినట్లుగా మనము ఓర్పు విషయమైన వాక్యమును గైకొనాలి. కడవరి వర్షం కోసం ఓపికగా కనిపెట్టాలి. మన సేవ యొక్క